ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. గరుడు పంచమి, నాగపంచమి గురించి వివరణ. శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి. గరుత్మంతుడు సూర్య రథసారథైన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు. సప్త సముద్రాల్లోని జలానంతటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడనే పేరు కూడా ఉన్నది. గరుడ పంచమికి సంబంధించి భవిష్య పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్ర మదనంలో ఉచ్చైశ్రవం అనే గుర్రం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు వినతల కుమారుడు గరుడు. ఒకరోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు. కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకున్నారు. గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని, గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం. కద్రువ తన కపట బుద్ధితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా దానికి వారెవరూ అంగీకరించలేదు. కోపగించిన కద్రువ జనమేజయుని సర్పయాగంలో నశించారని శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన 2 గుడ్లలో మొదటి దాన్ని పగలగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడిని అనూరుడు బయటికి రాగానే, అమ్మా, నీ తొందరపాటు వల్ల నేను అవయవాలు లేకుండానే జన్మించాను. కానీ నీవు మాత్రం 2వ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి సూర్య భగవానుడి రథసారథిగా వెళ్ళిపోయాడు. కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని, ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లైన కద్రువుకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతా శ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రింబహళ్ళు యుద్ధం చేశారు. పేట్రేగిపోయిన గరుడు స్వర్ణాన్ని చీకటమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు, రుద్రులు, అశ్విని దేవతలు, కుబేరుడు, వాయువు, యముడు అందరిని ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకుని పోతుండగా విష్ణువు అతన్ని సమీపించి, నీ విజయ సాధనకు మెచ్చాను, ఏమి కావాలో కోరుకో అన్నాడు. నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి అంటాడు. గరుత్మంతుడు తనకు వాహనంగా జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నువ్వు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో. అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు. దాన్ని ఎవరికి ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా బహుమతిగా ఇస్తా అని అన్నాడు. నా తల్లిని రక్షించుకోవడానికి అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్ళి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరుతాయి అని చెప్పగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి, చాలా శ్రమపడి తెచ్చాను, మీరు తృప్తిగా ఆరయించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజ స్కంధాలపై ఎక్కించుకుని వాయు మనోవేగాలతో ఉడాయించాడు. నియమ నిష్ఠల పేరుతో పాములను స్నానం ఆచరించేకే అమృతం తాగాలని నిబంధన పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం. తల్లి రుణం తీర్చుకోవడానికే ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి, అనుసరించాలి. నిర్మలమైన మనసు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడు పంచమి. గరుడు పంచమి రోజున మహిళలు స్నానానంతరం ముగ్గులు పెట్టిన పీటపై అరటి ఆకున పరిచి బియ్యం పోసి వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడుగును ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యం పెడతారు. మరికొన్ని ప్రాంతాలలో పుటలో పాలు పోస్తారు. ఇలా మన పూజలు అందుకునే గరుడిని వంటి మాతృ ప్రేమగల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగజేస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.